అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఉషాస్ వ్లాగ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఈ రోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టాంట్ దోశలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేవు అన్నవారు అప్పటికప్పుడు ఇలా టేస్టీగా దోశలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అందుకోసం ముందుగా బౌల్లో 1 కప్ గోధుమ పిండికి 2 కప్పుల బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 1/2 కప్ సూజీ రవ్వ కూడా యాడ్ చేయండి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పు, అవసరమైతే వంట సోడా కూడా యాడ్ చేయండి. ఇది అనేది ఆప్షన్ అండి. వంట సోడా వేయడం వల్ల దోశలు అనేది బాగా పొంగు వస్తాయి. సో ఇలా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుతూ ఉండాలి. పిండి అనేది మరీ పల్చగా రాకూడదు, అలానే మరీ తిక్కుగా రాకూడదు. నేను చూపించే కన్సిస్టెన్సీలో కలపండి. దోశ అనేది చాలా బాగా వస్తాయి. కొంచెం వీలైతే 1/2 టేబుల్ స్పూన్ జీరా అనేది యాడ్ చేయండి. దోశ తినేటప్పుడు కానివ్వండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ జీరా వేయడం వల్ల టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా నేను చూపించే కన్సిస్టెన్సీలో కలుపుకోవడం వల్ల పిండి అనేది చాలా బాగుంటుంది. దోశలు కూడా చాలా చక్కగా వస్తాయి. ఇలా బ్యాటర్ అనేది పల్చగా లేదు, అలా అని తిక్కుగా లేదు, చాలా బాగుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా మూత పెట్టేసి 15 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు పల్లి చట్నీ కోసం స్టవ్ మీద ప్యాన్ తీసుకొని పల్లి అనేది వేయించుకుంటున్నాను. ఇక్కడ 1 కప్ పల్లి అనేది తీసుకున్నాను. ఈ పల్లి బాగా ఫ్రై చేసుకోవాలి. అవసరమైతే 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 5 లేదా 6 మిర్చి అనేది కట్ చేసుకొని వేసుకున్నాను. ఆయిల్ అనేది మస్ట్ అండ్ చూడండి ఈ మిర్చికి. ఇప్పుడు ఇందులోనే కొన్ని పుట్నాలు కూడా యాడ్ చేశాను. పుట్నాల పప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పల్లి చట్నీ. ఇది అవసరమైతే యాడ్ చేసుకోండి. ఇందులోనే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. చల్లార్చుకొని తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు, అందులోనే 2 ఎండుమిర్చి అనేది కట్ చేసి వేసాను. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఈ పోపు అనేది మనం గ్రైండ్ చేసుకున్న పల్లి చట్నీలో వేసి బాగా కలిపేసుకోవాలి. టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి ఈ దోశలలోకి. ఇందులో అల్లం చట్నీ కానివ్వండి, ఇలా పల్లి చట్నీ కానివ్వండి వేసుకొని తింటే దోశ అనేది ఆహా అనాల్సిందే. ఇప్పుడు దోశ వేసేసుకుందాం. ఇందుకోసం దోశ ప్యాన్ పెట్టుకొని ఇలా పిండి అనేది పైనుంచి వేసేసుకోవాలి. ఇది రౌండ్గా రాదండి, నార్మల్ దోశల్లా కాదు, ఇలా పైనుంచి వేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని 2 సైడ్స్ ఇలా బాగా కాల్చేసుకోవాలి. చూసారు కదండి ఇన్స్టాంట్ దోశ ఎంత బాగా ఉందో. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి. అద్భుతంగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడన్నా దోశ అని అడిగినప్పుడు, ఇంట్లో బ్యాటర్ లేనప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా బాగా ఇష్టంగా తింటారు. ఇది చాలా స్పాంజీగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇన్స్టాంట్ దోశలోనే ఇంకో రెసిపీ ఉంది, అది కూడా మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీకేమైనా కొత్త రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేసేయండి. మీరు కూడా ఈ ఇన్స్టాంట్ దోశలు అనేది తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ అనేది కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.